ఏంటిది నిద్రపోతుండే వైపు అలా చూస్తుంది. కొంప తీసి చెప్పిన పని చేయలేదని ఏ రోకలు పడుతున్న బుర్ర పదలు కూడా చంపేద్దాం అనుకుంటుందా ఏంటి? వస్తే భాగ్యం, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆడి మొహం వైపు అలా చూస్తున్నావు. ఏమైందే? ఆడి మొహంలో కోతులు ఏమైనా ఆడుతున్నాయా? అది కాదండి, నా బిడ్డ నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఆడు అందగాడైతే మరి నేనెవరు? అబ్బో, మీరేదో పెద్ద మనమదుడిలా ఫీల్ అయిపోకండి. అయినా ఎవరి పిల్లల వాళ్ళకి ముద్దండి. అవునవును, కాకి పిల్ల కాకి ముద్దు అంటారులే. అబ్బా, తెల్లవారే మొదలెట్టారా బాబాయ్ ఇద్దరు. ఆ రష్ అవ్వడానికి సరే యుద్ధంలో 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. వీళ్ళు ఎలా కాదు, తెల్లవారి నుంచి క్షణం తిరిగి లేకుండా తణుకు సస్తుంటారు. అదిగో నీ ముద్దులు కొడుకు నిద్రలేచాడు. తొందరగా వంటగదిలోకి వెళ్ళి ఓ ప్లేట్ నిండా 30 ఇడ్లీలు, ఓ బకెట్ తో సాంబార్ రెడీ చేసుకో. నోరుమయ్యండి, మీ మాటలు ఎవరైనా వింటే నిజమే అనుకుంటాడు. వాడే 30 ఇడ్లీలు తిండు, జస్ట్ 29 మాత్రమే తింటాడు. 29 ఇడ్లీలు మాత్రమే తింటాడా? ఏమైంది ఒక ఇడ్లీకి? అది కూడా తినేస్తే 30 అయిపోతాయి కదా. మీలాంటి వాళ్ళు దిష్టి తగలకుండా ఆ ఒక్క ఇడ్లీ తిండనమాట. ఉన్నా తొందరగా తయారై రానన్నా, నీకు టిఫిన్ పెట్టేస్తాను. అవతల నీ కాలేజీకి టైం కూడా అయిపోతుంది. అమ్మా, మొహం సాయంత్రం కడుక్కుంటాను గాని ఆ టిఫిన్ ఏదో ఇప్పుడు పెట్టి బాగా ఆకలేస్తుంది. దానికి మాలి ఎదవా, నువ్వు అక్కడ నోరిప్పితే నా పక్క నుంచి మున్సిపాలిటీ వ్యాన్ వెళ్తున్నట్టుగా వాసన వస్తుందిరా. ఛీ, పోయి తొందరగా పనాయిలతో నోరు కడుకుని తగలడు. దరిద్రుడా, ఊళ్ళో ఉన్న అడ్డమాల అలవాట్లు అంటించుకున్నా గానీ ఆ చదువు మాత్రం వంట పట్టించుకోవట్లేదురా. అబ్బా, ఈయనొకడు ఈయనేదో పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి పాస్ అయినట్టు ఫీల్ అయిపోతుంటాడు. వీడొకడు నా ప్రాణానికి తెల్లవారే కోడి కొయ్యకు ముందే ఈయన ఫోన్ చేసేస్తుంటాడు. హలో మామా, చెప్పరా. మామ ఘోరం జరిగిపోయిందిరా, ఘోరం జరిగిపోయింది. ఘోరం జరిగిపోయిందా? అరే అనుకున్నాను రా, నేను ముందే అనుకున్నాను. నీకు చాలాసార్లు చెప్పాను రా, అండర్వేర్ వేసుకోకుండా ఆ గోడలో మిద్దులు గెంతొద్దని. చూసావా ఇప్పుడు ఏమైందో? గుడ్లు మొత్తం కదిలిపోయి ఉంటాయి. అరే చా, నీకెప్పుడు నా గుడ్ల మీద నేట్రా గురి? పూర్తిగా విషయం చెప్పను వేట్రా. మరి అసలు విషయం చెప్పకుండా ఏదో పరిగెత్తుకొచ్చినట్టు ఫోన్లో ఆవేశపడిపోతున్నావు. అలాంటప్పుడు మరి ఏమన్నారా నేను? రే, అసలు విషయం కానీ చెప్పానంటే నీ గుడ్లు వంకాయ బాంబుల్లో పేలిపోతాయి. సరే సరే, ముందు విషయం చెప్పు. నువ్వు చెప్పిన దాంట్లో మ్యాటర్ లేదనుకో, తర్వాత నీ సంగతి చెప్తా నేను వచ్చి. మావా మన కాలేజీకి పక్క రాష్ట్రం నుంచి వచ్చిన 20 మంది, 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు తెల్లవారి నుంచి కనిపించడం లేదంట్రా. ఏంటి చెప్పానా? నేను ముందే చెప్పానా నీ గుడ్లు వంకాయ బంబుల్లో పేలిపోతాయని? రే రే, ఏంట్రా నువ్వు చెప్తుంది? నువ్వు చెప్తుంది నిజమేనా? ఒరే, ఒక్కసారి మాయమైపోవడానికి వాళ్ళు ఏమైనా కోడి పిల్ల కుక్క పిల్ల? అదే కదరా బాబు ట్విస్ట్. ఈ విషయం తెలియకే మన ప్రిన్సిపల్ సారు బూమ్ బూమ్ బీర్ తాగేసి ఉదయం నుంచి మబ్బు అయిపోయాడు. ఆహా, అంతవరకు వచ్చిందేంట్రా వ్యవహారం? అంతవరకు రావడం ఏంట్రా బాబు? ఓ పక్క పోలీసులు, ఓ పక్క మీడియా వాళ్ళు దొరికిన స్టూడెంట్ ని దొరికినట్టే శుభ్రం వాయించి వదిలిపెట్టేస్తున్నారా. అమ్మో మామ, ఎందుకైనా మంచిది మనం కాలేజీ చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దు. అంత సినిమా లేదు నాన్న. ఆ తప్పిపోయిన ఆడపిల్లల్లో 7గురికి నీ నెంబర్ నుంచే ఐ లవ్ యూ అని మెసేజ్లు వెళ్ళాయంట. అవతల పోలీస్ బాబాయిలు కుక్కలను పట్టుకుని నీ గురించి వెతకడం స్టార్ట్ చేశారంట. అవునా? రే, నీతో తిరగడం వల్ల ఇప్పుడు నన్ను కూడా అనుమానిస్తున్నారా? పాపం మా నాన్నకి ఏం తెలీదని మొత్తుకున్నా సరే ఈడ్చుకుంటూ పట్టుకుపోయారంట్రా పోలీస్ స్టేషన్ కి. ఊరుకో మామ ఊరుకో, మీ నాన్నగారికి ఏం కాదులే, వయసులో పెద్దోళ్ళు కదా, ఏదో ఫార్మాలిటీకి పిలిచి ఎంక్వైరీ చేసి పంపించేస్తారు. ఏంట్రా వదిలేది? పాపం మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్స్ దగ్గర 3 లాఠీలు ఉన్నాయంట. బయటకు వచ్చేటప్పటికి ఒకటే ఉందంట్రా లాఠీ. అంటే 2 లాఠీలు మిస్ అయిపోయా? నార్మీ ఎదవా, ఇదంతా నీ వల్లే, నువ్వే అంతకి కారణం. ఇదేంటిది? ఇది ఏదో సరదాగా మెసేజ్ పెడితే దానికి అనుమానించేస్తారా? నీ అబ్బా, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అమాయకుల్లో నటిస్తున్నావా? ఒరే రొంకుమొగడా, మధ్యలో నేనేం చేశాను రా? అయినా అరిసికొక్క కరవదు కరిసికొక్క కరవదని మన పెద్దోళ్ళు అంటారు కదా. నేను అరిసికొక్కనే గాని కరిసికొక్కని కాదురా. నీ అబ్బా, నోరెత్తావంటే నోట్లో పెనాలు పోసి చంపేస్తాను. ఒరే, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టినోడివి మళ్ళీ తిరిగి మీరు గానీ నన్ను లవ్ చేయకపోతే తెల్లారేసరికి మీ అమ్మ నాన్న చచ్చిపోతారు అని సాపదంతాలు ఎందుకు పెట్టావురా? హే, మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మావా,
నీ వల్ల ఈ సమస్య మొదలైంది. దీన్ని నువ్వే తీర్చాలిరా ఎలాగన్నా. ఒరే, ఈ విషయంలో నేనేం చేయగలనురా? నాది నేనే కడుక్కోలేను, ఇంకా పక్కోళ్ళు నేను కడుగుతానురా. మావా, నీ టాలెంట్ నీకు తెలియదురా. ఎక్కడో 2 వీధుల పక్కన నూడిల్స్ చెప్తుంటే నువ్వు మీ ఇంట్లోంచే అది సింగిల్ ఎగ్గా డబుల్ ఎగ్గా అని చెప్పగలవు. అలాంటిది ఈ పిల్ల బచ్చగాళ్ళు నీ దగ్గర ఎంతరా? ఒరే, నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏహే, ఆ విషయం పక్కన పెట్టు. నువ్వు గానీ మిస్టర్ని ఛేదించావు అనుకో, నాగవల్లి నీ దగ్గరికి వచ్చి నాగవల్ల ఇదేవర్తరా? సారీ మామ, నాగవల్లి కాదు, శ్రీవల్లి. దానికి నాకు ఏం సంబంధంరా బల్లి? చచ్చ అంతకు మించి చెప్పకూడదు మామ. మధ్యలో నాపిస్తేంట్రా? పూర్తిగా చెప్పు. అరే మామ, నీకు తెలుసు కదా యూట్యూబ్ లో ఇప్పుడు అన్ని మారిపోయాయని. మనం ఏమైనా పిచ్చి వేషాలు వేసాం అనుకో స్ట్రైక్ పడిపోద్ది, దెబ్బకి దోలు తీరిపోద్ది. ఏహే, నీకేం పోయికాలం వచ్చింది మామ? ఆ వెబ్ సిరీస్ లో హీరోయిన్లు సగం సగం చూపించినట్టుగా ఇలా మధ్యలో ఆపేస్తే ఎలారా? మామ, నువ్వేం వరి అవ్వకు. నువ్వు ఇంటికెళ్ళి ఆ డిటెక్టివ్ సినిమాలన్నీ వరుసగా చూసిరా, అప్పుడు నీకు అర్థమైపోద్దిరా ఈ గుంట పాపలను ఎలా పట్టుకోవాలా. ఊరే, ఒక్కలా ఇద్దరా మొత్తం 20 మంది పంది పిల్లలరా, కాలేజీ పిల్లలరా. వీళ్ళని వెతకడం అంటే మాటలు కాదురా. మామ, ఎన్నాళ్ళు నీ బ్రెయిన్ మొన్నారావులాగా ఆలోచించో, కానీ ఇక నుంచి రామారావులాగా ఆలోచించి పనిచేయరా. రామారావా? ఆడెవర్రా? ఓర్ నీ అబ్బా, మీ బాబు పేరు రా రామారావు అంటే. Few moments later. భాగ్యం, వీడికి ఏమైనా పిచ్చుకోగాని కలిసిందేంటే? తెల్లారిన దగ్గర నుంచి ఆ డిటెక్టివ్ సినిమాలన్నీ వరుస పెట్టి మరీ చూస్తున్నాడే. Don't disturb me. Yes, నేను కనిపెట్టాను. అరే రమేష్ గా, నువ్వు అర్జెంటుగా ప్రెస్ కి పోలీసులకు ఫోన్ చేసి మన కాలేజ్ దగ్గరికి వచ్చేమనరా. ఈ తప్పిపోయిన 20 మంది ఎక్కడున్నారో నాకు తెలిసిపోయింది. వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. గత 2 రోజుల నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంఘటన. దీనికి ఇవాళ శుభం కార్డ్ పడబోతుందా? 20 మంది కనిపించకుండా పోయిన స్టూడెంట్లని ఎవరైనా రాజకీయ నాయకులు కిడ్నాప్ చేశారా, లేక అవయవాలు అమ్ముకునే గ్యాంగులు కిడ్నాప్ చేశాయా? చెప్పండి మున్నారావు గారు, చెప్పండి. స్టాప్ ఇట్. మున్నారావు, సన్ ఆఫ్ రామారావు. నువ్వు విషయం చెప్పరా పాపారావు. మీ అందరూ అనుకున్నట్టుగా తప్పిపోయిన 20 మంది కాలేజీ పిల్లల్ని ఎవ్వరు కిడ్నాప్ చేయలేదు. మీరు అనుకున్నట్టుగా ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ కిడ్నాప్ గ్యాంగు లేదు. ఎవరు కిడ్నాప్ చేయలేదా? మరి ఎవరు కిడ్నాప్ చేయకపోతే కాలేజీకి రావడానికి వీళ్ళకి ఏం పోయకాలం? అన్నా ఒక్క నిమిషం. రోజు కాలేజీకి వచ్చే కుర్రాడు క్లాస్కి రాకపోయినా, వాడికి క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినా ఒకటే విషయం గుర్తుంచుకోండి, ఆడికి మాయరోగం అన్నా వచ్చి ఉండాలి, లేదా ప్రేమ జ్వరం అన్నా వచ్చి ఉండాలి. నా విషయం మీకు నమ్మకం కలగకపోతే మన కాలేజీ వెనకాల ఉన్న తుప్పలన్నీ సెర్చ్ చేయండి, అసలు విషయం మీకే తెలుస్తుంది. ఓడియమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ చదువుతున్నావు, మన కాలేజ్ వెనకాల ఇంత మంచి ప్లేస్లు ఉన్నాయని మనకు అసలు తెలియదు కదరా. ఛీ, అనవసరంగా డబ్బులన్నీ ఆ యోయో రూమ్ కి తగలేస్తాం కదరా. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? మామా, వీళ్ళు కాలేజీ స్టూడెంట్లు కాదురా, వీళ్ళు తీవ్ర కామాంధులు. చూడు, పక్క నుంచి పెద్ద పెద్ద అనకొండలు వెళ్ళిపోతున్నా సరే సెంటీమీటర్ కూడా జరగటం లేదు. వామ్మో, వీళ్ళు మామూలు కాదురా బాబు. సరే, ఇంక నువ్వు ఆపరా బాబు. చూడండి, మళ్ళీ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఈసారి తప్పకుండా నాకే కాల్ చేయండి. నీకెందుకు చెయ్యాలరా ఫోన్? ఎందుకంటే రామారావు ఆన్ డ్యూటీ.